శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరంలో ఆంధ్ర ఆర్గానిక్స్ పరిశ్రమ ఉద్యోగులు ధర్నాలకు దిగారు. వేతనాలు సరిపోవటం లేదంటూ రోడ్డెక్కారు. వాళ్లు వేతనాలు పెంచకుండా యాజమాన్యం మొండి వైఖరిని ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ఆంధ్ర ఆర్గానిక్స్ పరిశ్రమ ఉద్యోగులతో సిబ్బంది చర్చలు విఫలమయ్యాయి. కనీస డిమాండ్స్ నెరవేర్చకపోతే విధులకు హాజరు కామని ఉద్యోగులు చెబుతున్నారు. కనీస సదుపాయాలు కల్పించాలని ఉద్యోగులు కోరుతున్నారు. పైడి భీమవరంలో ఉన్నటువంటి ఆంధ్ర ఆర్గానిక్స్ కంపెనీలో గత 6 సంవత్సరాలుగా నేను పనిచేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ జరుగుతున్న దుర్మార్గం ఏంటంటే ఇక్కడ పిఎఫ్ విధానం కానీ 12% పిఎఫ్ కట్టాలి, కానీ కట్టట్లేదు. ఇస్తున్న బోనస్ కూడా సీలింగ్ పద్ధతి వ్యవహారం చేస్తున్నారు. మనం లేటెస్ట్గా ఐడి కార్డులు ఇస్తామని చెప్పేసి ఏమో గేట్ పాసులు ఇచ్చేసి గేట్ పాసులతోనే తుడుచుకున్నారు. అయితే మేము బయటికి వెళ్ళేటప్పుడు కూడా టైం టు టైం ఉండాలి. ఏదైనా జరిగితే దాని రెస్పాన్సిబిలిటీ యాజమాన్యం తీసుకోవాలి, కానీ దాన్ని కూడా స్పందించే పరిస్థితి లేదు. యూనిఫామ్తో ఒక అతను వస్తే ఆయన చనిపోతే మాకేంటి తెలియదని చెప్పేసి సైడ్ అయిపోయే పరిస్థితి కూడా మన లేటెస్ట్గా జరిగింది. ఈ 58 సంవత్సరాలు నిండిన వ్యక్తికి అయితే బుర్ర మీద కొట్టేసుకుని వెళ్ళిపోవడమే తప్ప ఎటువంటి గ్రాడ్యుయేట్ కూడా చెల్లించట్లేదు. అలా గ్రాడ్యుయేట్ చెల్లించకపోతే తన భార్య బిడ్డలతో ఎలా బతుకుతాడని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. 2010 నుంచి చేస్తున్నాడు, కానీ ఎటువంటి గ్రోత్ కానీ ఏమీ ఉండదు. ఇక్కడ పనిచేసిన ఒక సూ పోతే సూ ఎవరు ఏమనంటే నువ్వు కొనుక్కో అంటారు. ఓ ఎండమరకి ఇల్లు ఉండదు. ఆడు కారు తోమాలి, బస్ తోమాలి, ఎండమర చేయాలి. ఆ వర్క్ కూడా మంచి కానీ చెడ్డ కానీ ఎవరికి ఏముండదు. భోజనం దగ్గరికి వెళ్తే నీకు ఇష్టమైతే కష్టమైంది మాని అన్నాడు మాట్లాడతారు. ఏమంటే క్యారెట్ తెచ్చుకోండి మీరు. 20 రూపాయలు ఏ క్యాంటీన్ కూడా లేదు, ఏ కంపెనీ కూడా లేదు ఈ ఒక్క కంపెనీలో తప్పితే. ప్రతిదానికి మీకు ఇష్టమైతే చేయండి, కష్టమైంది మానండి. కొత్త కూరలు ఎక్కుతారు కదా, ప్రతి విధానం అదే అలగలాగా ఉంది. ఎన్ని సంవత్సరాలు చేసినా నువ్వు ఎప్పుడు చేసావు, అప్పుడు చేసావు కదా. కొత్త ఐడి మారుతాం, పాత ఐడి మేము 2 నెలల్లో ఏదో ఇబ్బంది పడి ఆగిపోతే కొత్త ఐడి ఇచ్చేస్తాను. అంటే హిందీ వాళ్ళకి మా మీద ఎక్కువ వేతన, వాళ్ళు మాకంటే ఎక్కువ కష్టపడుతుంటారు.